సమర్ ఇన్సైట్స్కి స్వాగతం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ద వార్ ఆఫ్ కార్మెల్ మినిస్ట్రీస్ అనే ఒక సంస్థ ఉంది. ఆ సంస్థని కిరణ్ పాల్ అనే అతను నడిపిస్తున్నాడు. అతను KRTV క్రాంతి గారు చేసిన ఇంటర్వ్యూలో ఒక మాట ఏమన్నాడంటే, ఆయన చాలా మాటలు అన్నాడు, వాటి గురించి మనం మిగతా వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఒక టాపిక్ గురించి తీసుకుందాం. సత్యాన్ని వెతకడానికి ప్రయాస చేసింది హైందవ్యం. అందుకే అసతోమ సద్గమయ బృహదారణ్యోపనిషత్తులో యాజ్ఞవల్క మహర్షి చేసిన ప్రార్థన స్కూల్స్లో కాలేజెస్లో మనకు నేర్పిస్తారు. నా దేశం సత్యాన్ని వెతికింది. అసతోమ సద్గమయ అంటే, అయ్యా మేము అసత్యంలో ఉన్నాం, మాకు సత్యం కావాలి. తమసోమ జ్యోతిర్గమయ, తమసు అంటే చీకటి, మాకు చీకటి ఉన్నాయా, మేము చీకట్లో ఉన్నాం, మాకు వెలుగు కావాలి. మృత్యోర్మ అమృతంగమయ, మేము మరణంలో ఉన్నాం, మాకు జీవం కావాలి. ఆయన ఏమన్నాడంటే, నా దేశము సత్యాన్ని అన్వేషిస్తోంది అంటే. చాలా ధన్యవాదాలు కిరణ్ పాల్ గారు, ఎందుకంటే నీ దేశం అని ఒప్పుకున్నందుకు. నీ దేశం హైందవ దేశం, నీ దేశం సనాతన సాంప్రదాయాన్ని పాటించే దేశం. నీ దేశం సత్యాన్ని ఎప్పుడు అన్వేషించలేదు. నీ దేశం సత్యాన్ని చెప్పింది, ప్రపంచానికి చెప్పింది, విశ్వ గురువుగా ఉన్నది. గురువు ఎప్పుడు సత్యాన్ని చెప్తాడు, సత్యాన్ని అన్వేషించడు. సత్యాన్ని అన్వేషించేవాడు గురువు కాదు, వాడు బరువు. కాబట్టి సత్యం గురించి మీరు మాట్లాడినప్పుడు, మీరు బైబిల్లో ఉన్న సత్యం అనే పదం రాగానే, ఇక్కడ సత్యం అనే పదం రాగానే రెండు సత్యాలు ఒకటే. కాబట్టి మీరు మేము ఒకటి కాదు. ఎందుకంటే మీరు ఎప్పుడైనా నజరీయుడైనా యేసుక్రీస్తు అంటారు. నజరీయుడు అంటే నజరీత్ అనే ప్రాంతంలో పుట్టినవాడు, ఇక్కడివాడు కాదు. తర్వాత మీరేం కోట్ చేశారు అక్కడ? బృహదారణ్య పరిషత్లో యజ్ఞవల్క మహర్షి రాసిన అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అని మాట్లాడారు. అసతోమా సద్గమయ, ఇక్కడ అసత్యం నుండి సత్యం వైపు తీసుకెళ్ళండి, నన్ను తీసుకెళ్ళండి. కరెక్టే అది. ఎందుకంటే అసత్యం అనేది ఏదైతే ఉందో అది మన జీవితంలో భౌతిక అవసరాలు ఏవైతే ఉన్నాయో, భౌతిక వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ అసత్యాలు అని సనాతన సాంప్రదాయం చెప్తుంది. అక్కడ నుండి నన్ను సత్యం వైపు. సత్యం అంటే ఏంటంటే, సనాతన సాంప్రదాయం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే తత్ అనే దాని దగ్గర స్టార్ట్ అవుతుంది. తత్వం అంటే ఏంటంటే, నిన్ను నువ్వు తెలుసుకో అని. నేను ఏదైతే ఉన్నానో ఇది నేను కాదు అని తెలిసినప్పుడు ఈ భౌతికమైన వస్తువులు ఏవి నావి కాదు అనే సత్యం మనకు తెలుస్తుంది. దాని గురించి చెప్తుంది. అలాగే మృత్యోర్మ అమృతంగమయ అంటే మీరు చెప్పింది ఏంటంటే, నాకు మృత్యువు నుంచి జీవం వైపు మృత్యువు నుంచి జీవం వైపు తీసుకెళ్ళమని ఎక్కడ సనాతన ధర్మం చెప్పలేదు. మృత్యువుని అమృత తత్వం చెయ్యమని చెప్పింది. అందుకు నేను ప్రపంచమంతటి నిజదేవుని ముద్ర అనే పుస్తకం రాశాను. రైట్. మీరు అన్న మాట ఏంటంటే, నేను నిజ దేవుడు అనే ఒక పుస్తకాన్ని రాశానన్నారు. అసలు దేవుడు అంటేనే నిజం, మళ్ళీ నిజ దేవుడు ఏంటి? ఈ ప్రకృతి నిజం, ఈ అంతరిక్షం ఏదైతే ఉందో అది నిజం, ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో అది నిజం. మళ్ళీ నిజాన్ని నిజంగా ప్రూవ్ చేసుకోవడానికి నేను నిజ దేవుడిని అని చెప్పుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు. అసలు దేవుడు నిజ దేవుడు అంటేనే అతను నిజం కాదని అర్థం. ఎందుకంటే ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి పిచ్చి ప్రయత్నాలన్నీ మానుకోండి. ఎందుకు రెండింటిని కలపాలని ప్రయత్నం చేస్తున్నారు? ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు? ఇలాంటి పిచ్చి ప్రయత్నాల్ని ఇక ముందు ఎక్కడ కూడా ప్రయత్నం చెయ్యొద్దు, చెప్పొద్దు. మీకు ఒకవేళ నిజంగానే నాలెడ్జ్ ఉంది, నేను మాట్లాడగలుగుతాను అని మీరు ఒకవేళ అనుకుంటే మీరు వేద పండితులతో పెట్టుకోండి. వాళ్ళు మిమ్మల్ని ఉతికి ఆరేస్తారు. సనాతనవాదులారా గమనించండి, ఇలాంటి ప్రయత్నాలు ఎన్నో జరుగుతున్నాయి. ఎందుకంటే మీరు నేను ఒకటే అని చెప్పితే నమ్మే వాళ్ళు కొంతమంది ఉంటారు, కాబట్టి అటువైపు వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ గురించి ఆలోచిద్దాం, వాళ్ళని దారి మళ్ళకుండా చూద్దాం. ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
జై హింద్, జై భారత్.